వేకువ వాక్యము కొరకై ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము వేకువ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, దేవుడు మేలు చేస్తానని వాగ్దానం చేశాడు కదా, ఎందుకు ఈ కీడు జరుగుతుంది, దేవుడు మేలు చేస్తానని మాట ఇచ్చాడు కదా, ఎందుకు ఇలాంటి నష్టాలు అని అనుకుంటాం. మనం గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక మేలు కలగాలి అంటే మేలు ద్వారా ఎప్పుడూ మేలు కలగదు. మేలు కలగాలి అంటే దానికి వ్యతిరేకమైన కీడులు, బాధలు, కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. అంత మాత్రమే కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు జీవితంలో ఎప్పుడు మేలే జరగాలి, కష్టం అనేది రాకూడదు అని మనం అనుకుంటాం. ప్రియులారా, అలా ఉన్నప్పుడు మనం ఏ మేలు పొందలేము. మేలు జరగాలి అంటే దానికి వ్యతిరేకమైన పరిస్థితులు కొన్ని మన జీవితంలో రావాలి. ఉదాహరణకు చెప్పాలంటే, యోసేపు జీవితం అంతా మనం చూసినట్లయితే, దేవుడు యోసేపుకు మేలు చేయాలని ఆశించాడు. యోసేపుకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆలోచించాడు. కానీ ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయో మనకు తెలుసు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో యోసేపే అంటున్నాడు తన అన్నలతో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు మేలును అనుమతించేటప్పుడు అనుమతించే కొన్ని విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. యోసేపు జీవితంలో ఆయన చెప్తున్నాడు, నాకు కీడు వచ్చింది అంటే ఆ కీడు నుంచి దేవుడు మేలు చేశాడు. అంతేకాని కొన్నిసార్లు యెషయా 50:20 ప్రకారం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకునే వారికి అది శ్రమ అంటున్నాడు. అంటే ఈ దినాన నీ జీవితంలో ఎప్పుడు కీడు కలగాలి అని నువ్వు యోచించకూడదు. కానీ నీ జీవితంలో ఎలాంటి కీడు కలిగినప్పటికి కూడా అది మేలు అని నువ్వు ఎంచాలి. మనం చిన్నప్పుడు చదువుకున్న లేదా విన్న ఒక కథ మనకు తెలుసు. ఒక రాజుగారు ఆయన వేటకు వెళ్తున్నప్పుడు పొరపాటున ఆ బాణము వేస్తున్నప్పుడు తన వేలు కట్ అయిపోతుంది. చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ మంత్రి గారు పక్కనే ఉండి చెప్పారంట, అయ్యా, నీ వేలు కట్ అయిందని మీరు దేవుణ్ణి దూషించొద్దు, దేవుణ్ణి ఆరాధించటం మానవద్దు, అది మీ మేలు కోసమే దేవుడు చేశాడని చెప్పినప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. కోపం తెచ్చుకొని అప్పుడు రాజుగారు అన్నాడు, మంత్రి గారిని చెరసాల్లో వేయండి, నాకు గాయమయ్యి వేలు కట్ అయితే ఇది మేలు కంటున్నాడు అన్నాడు. ప్రియులారా, ఆ సందర్భంలో ఒక దినాన రాజుగారు ఆ గాయం మానిన తర్వాత మరలా వేటకు వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో అడవి మనుషులు, కొంతమంది నరమాంస భక్షకులు ఆయనను పట్టుకొని తమ దేవతకు బలి ఇవ్వాలి అనుకున్నారు. అలాంటి సమయంలో బలి ఇద్దామని చూసినప్పుడు ఆ వేలు లేకపోయినప్పుడు, ఇతను ఒక వేలు లేదు, ఇతను దేవత బలికి అనర్హుడు అని చెప్పి వదిలేస్తారు. ప్రియులారా, అప్పుడు రాజుగారు వచ్చి తను తెలుసుకుంటాడు, నిజమే, నాకు కనుక ఆ వేలు కట్టవకపోతే ఈ దినాన నా తల కట్టయ్యేది. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు చిన్న చిన్న గాయాలు నీకు రప్పిస్తున్నాడు, కలుగు చేస్తున్నాడంటే పెద్ద గాయాలు తప్పుతున్నాయి అనుకోవాలి. కానీ కలిగిన చిన్న గాయాలకు, చిన్న నష్టాలకు, చిన్న కష్టాలకు నువ్వు బాధపడిపోకూడదు. వెంటనే రాజుగారు మంత్రి గారిని బయటికి రప్పించి ఆయనతో అన్నాడంట, నిజమేనయ్యా, నువ్వు చెప్పింది దేవుడు నా మేలు కొరకే ఆ రోజు ఆ వేలు కట్ అవ్వటం జరిగింది. ఒకవేళ ఆ వేలు కనుక ఉంటే ఈ దినాన నేను
బ్రతికుండేవాడిని కాదు. అయినప్పటికీ కూడా మరి నీకు మరి దేవుడు కీడే చేశాడు కదా, నాకు మేలు జరిగినా నువ్వు ఇన్ని రోజులు మరి చెరసాల్లో ఉన్నావు కదా అంటే మంత్రి గారు అన్నారంట, అయ్యా అది నా మేలు కొరకే, అందులో కూడా నాకు దేవుడు మేలే చేశాడు. అందులో ఏ మేలుంది అంటే నేను గనక చెరసాల్లో లేకపోతే మీతో పాటు వచ్చేవాడిని, వాళ్ళు నిన్ను వదిలేసి నన్ను బలిచ్చేవాళ్ళు, ఇది కూడా దేవుడు నా మేలు కొరకే చేశాడని చెప్పినప్పుడు నిజంగానే ఇందులో ఎంత అర్థం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ అనేది ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. పాజిటివ్ థింకింగ్ అనేది మరి దావీదులాగా, యోసేపులాగా, పౌలులాగా అనేకులు వారు అలా ఆలోచించి యోబులాగా జీవితంలో మేలు అనుభవించాలి. ఈ ఉదయకాల సమయంలో మేలు కలిగేటప్పుడు లేదా మేలు కలిగించే కొన్ని కారకాలు బైబిల్లో మనం చూస్తే మొట్టమొదట ఆది కాండము యోసేపు చెప్పిన మాటే మనం చూస్తున్నాము. 50వ అధ్యాయము 20వ వచనము, బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అనగా మొట్టమొదట ప్రియులారా, కీడు కూడా అది మన మేలుకు అని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కీడు కలిగినప్పుడు అది నాకు ఎందుకు దేవుడు అనుమతించాడు అని బాధపడొద్దు. కానీ ప్రియులారా, ఆ కీడు మనుషులు నీకు ఎంత కీడు చేశారో దేవుడు నీకు అంత మేలు చేస్తాడు. ఇది మొట్టమొదటి సంగతి. రెండవది చూస్తే దావీదు జీవితంలో కూడా 119వ కీర్తన 71వ వచనం, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. రెండవది చూస్తే శ్రమ అనేది మేలు. మొట్టమొదటిది కీడు నుంచి మేలు, రెండవది దేవుడు శ్రమ నుంచి మేలిస్తాడు. 1 పేతురు 3:17లో కూడా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది కీడులో నుంచి దేవుడు మేలు చేస్తాడు, రెండవది శ్రమలో నుంచి మేలు చేస్తాడు. మూడవ మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము చివరి మాట, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మూడవదిగా శిక్షలో కూడా మనకు మేలు ఉంటుంది. ఇది నాన్న ప్రియులారా, తల్లిదండ్రులు మనం శిక్షించినప్పుడు మనం ఎంతో బాధపడతాం, కానీ దాని ద్వారా ఎంత మేలు పొందుతాం. ఉపాధ్యాయులు, పెద్దలు శిక్షించినప్పుడు దాని ద్వారా కూడా ఎంతో మేలు ఉంటుంది. అలాగే దేవుని శిక్షలో కూడా మనకు మేలు ఆయన దాచిపెట్టి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడవదిగా మనం చూస్తున్నాము. నాలుగవదిగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. నాలుగవది, బాధలో కూడా దేవుడు మేలును సిద్ధపరిచాడు. చాలా బాధలు వస్తున్నాయా? మనుషులు బాధలు పెడుతున్నారా? ఇంట్లో వాళ్ళు బాధ పెడుతున్నారా? నువ్వు నమ్మిన వాళ్ళు బాధ పెడుతున్నారా? నువ్వు ఇష్టపడిన వాళ్ళు ఎక్కువగా నిన్ను బాధ పెడుతున్నారా? నువ్వు దుఃఖపడొద్దు. దాని ద్వారా ఎంతో త్వరగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, నువ్వు మేలు పొందబోతున్నావు అనేది ఇది సూచన. ప్రియులారా, ఇవన్నీ కూడా మేలు కలిగేటప్పుడు దేవుడు పంపే సూచనలను గ్రహిస్తే ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ శిక్షల్లో నువ్వెంతో ఆనందంగా ఉంటావు. 5వ మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ప్రియులారా, 5వది గద్దింపు అనేది అది మేలుగా మనం ఉంటుంది. పెద్దలు ఎవరైనా గద్దించినప్పుడు, ఎవరైనా తల్లిదండ్రులు గద్దించినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు అందులో మేలుందనుకునే వాళ్ళే, కానీ ఆ గద్దింపును బట్టి నెగిటివ్గా తీసుకొని దాని గురించి బాధపెట్టి ఇంకా ఎక్కువ కీడు మనం తెచ్చుకోకూడదు. ఇది 5వది. 6వ మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. 6వది, ప్రియ సహోదరుడా, సహోదరి, గాయాలలో కూడా మేలు ఉంటుంది. కొన్ని గాయాలు నీకు కలుగుతున్నాయి అంటే ఆ గాయాలు మాన్పి ఏదో గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇది 6వది. 7వ మాట, చివరి మాట మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 16:12, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
ఏడవదిగా దావీదు యొక్క గొప్ప ఆలోచన, మరి శత్రువులు పెట్టే శాపాలు కూడా అవి నాకు మేలు అంటున్నాడు. నిజమే, శాపము నుండి కూడా మేలు చేస్తాడు. ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా, నిందిస్తున్నారా, నిష్కారణంగా శపిస్తున్నారా, ఉదయం నుంచి నిన్ను ఎన్నెన్నో మాటలు గొనుగుతున్నారా, సనుగుతున్నారా, నీ గురించి ఎన్నో ఉదయం లేచిన దగ్గర నుంచి నిన్ను తిట్టటమే, నిన్ను శపించటమే పనిగా పెట్టుకున్నారా? కొన్నిసార్లు మాటల ద్వారా, ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా కూడా నిన్ను శపిస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుడు నీకు మేలు చేస్తాడు అనటానికి మరొక సూచన. ఇన్ని గొప్ప సూచనలు ఉంటే ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన మాట, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ 7 పరిస్థితులు కూడా ఇవి నెగిటివ్గానే ఉన్నాయి. వాటిని పాజిటివ్గా తీసుకొని ఎంతమంది గొప్ప మేలు పొంది వర్ధిల్లారు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యంలో గొప్ప గొప్ప అయిన వ్యక్తులందరూ కూడా వారు మేలులే పొంది గొప్ప వాళ్ళు అవ్వలేదు, కానీ అంతకుముందు వారు అనుభవించిన కీడులు, శ్రమలు, బాధలు, శిక్షలు, గద్దింపులు, గాయాలు, అంత మాత్రమే కాదు శాపాలు వారి జీవితంలో ఉన్నాయి. నీ జీవితంలో కూడా ఇవన్నీ వస్తున్నాయి అంటే ఒక గొప్ప మేలుల మూట, మేలుల సముదాయం దేవుడు సిద్ధపరిచి నీకు ఇవ్వబోతున్నాడని అర్థము. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు వద్దు అనుకోవద్దు. వాటిని భరించటానికి ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడుగు. ఒక దినాన ఎంత గొప్ప మేలు పొందుతావంటే నువ్వు కూడా వర్ధిల్లుతావు. ఈ వాక్యం తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రభు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వీకు వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాట కొరకై వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తానని ద్వితీయోపదేశకాండం 39 ద్వారా మాట్లాడి, మరి యోసేపు జీవితము, మరి మీరు నాకు కీడు చేశారు, దేవుడది నాకు మేలుకే ఉద్దేశించాడని కీడు ద్వారా ఎంత గొప్ప మేలు వస్తుందో కూడా గుర్తు చేశారు ప్రభువా. అంతేకాదు శ్రమ ద్వారా ఎంత మేలు వస్తుందో కూడా మాతో మాట్లాడుతూ వచ్చాడు. శిక్ష కూడా ప్రభువా అది మేలు అని మీరు గుర్తు చేసిన నీ ప్రేమకే వందనాలు. బాధలు కూడా అవి మేలని, గద్దింపులు మేలని, గాయాలు మేలని. అంత మాత్రమే కాదు, ఇతరులు మా మీద పెట్టే, మమ్మలను పలికే శాపాలు కూడా అవి పెద్ద మేలులని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న మా ప్రియ సహోదరి సహోదరులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, మీరు ఇవ్వబోయే మేలుపై దృష్టి ఉంచి ఆ గొప్ప మేలు, సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు వారు పొందుకున్నట్లుగా సహాయము చేయమని, ఇలాంటి కష్టాల్లో, బాధల్లో తట్టుకోవటానికి మీ పునరుద్ధాన బలమును, శక్తిని, సహాయమును అనుగ్రహించమని, మీ గొప్ప మేలుతో నీ ప్రజలందరినీ నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం